అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలకు ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అయితే హామీ ఇచ్చిందో వాటిలోంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ల పథకంపై ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి ఎవరెవరు అర్హులు అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి చూపిస్తుంది. అలాగే పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే 2 హామీలను అమల్లోకి తెచ్చింది. అంతేకాక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక 6 గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. ప్రస్తుతం మిగతా గ్యారెంటీల అమలు మార్గదర్శకాలు రెడీ చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాల అమలుకై తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ₹500కు వంట గ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ వివరాల్లోకి వెళ్తే ₹500కే గ్యాస్ సిలిండర్ పథకం అర్హులకు ఎంపిక చేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా పరిశీలించనున్నారు. ఆ తర్వాత అర్హుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేయించాల్సి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను తీసుకెళ్లి వారి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, వినియోగదారు నెంబరు, పాస్బుక్ నెంబరు, డెలివరీ రసీదు నెంబర్ వంటి వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వారు 500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులని భావిస్తారు. వారికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, వినియోగదారు సంఖ్య వంటి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో అర్హుల ఎంపిక ప్రక్రియను వారికి అప్పగించింది సర్కార్. వారు ఓకే అన్నవారే ఈ పథకానికి అర్హులుగా ఎంపిక కానున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులయ్యే వారి వివరాల నమోదు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను నేడు అన్ని జిల్లాలకు పంపించనున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ యాప్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ కమిషనర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ పరిశీలిస్తారు. పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే ₹500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు. అంతేకాక ఇటీవల తెలంగాణ కేబినెట్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు తీసుకువచ్చిన గృహజ్యోతి పథకానికి కూడా ఆమోదం తెలిపింది. అంతేకాక ఈ ఉచిత విద్యుత్ను అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వనున్నట్లు దక్షిణ తెలంగాణ డిస్కం వెల్లడించింది.